భరత్ తివారీ గురించి మీరు అందరు వినే ఉంటారు కదా. బీహార్లో ఒక యువకుడు రీసెంట్గా పోలీసుల ఎన్కౌంటర్లో కాల్చి చంపడ్డాడు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నా, మీరు చూడొచ్చు. ఆయన అంతిమయాత్రకు కొన్ని వేల మంది, దాదాపు 1,00,000 వరకు కూడా అన్ని వేల మంది కదిలొచ్చిండ్రు. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి పాయింట్ చూడండి. రైట్, పోలీసుల అండర్లో ఉన్నాడు, పోలీసులు ఏదని గుంజుకొని పోతా ఉన్నది. ఇతనే భరత్ తివారీ. భారత్ మాతాకి జై అంటూ అరుస్తూ ఉన్నాడు. మీరు వీడియో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో పోలీసులకు లొంగిపోయే ముందు ఫేస్బుక్ లైవ్ పెట్టి గన్ ఇసిరేస్తాడు. खत्म। भरोसा कीजिए, फालतू बोलेगा रे, क्या रख रहे हैं साला, चुप, फेंक दे, रुकिए वो, हथियार इनको दे दिया गया। ఇసిరేసిండు గన్ను, కథం. ఇడికి కథ క్లోజ్. ఇక్కడి వరకు భరత్ తివారీ యుద్ధం ఆపేసిండు, పోలీసులకు గన్ విసిరేసి సరెండర్ అయిపోయిండు. కానీ ఎన్కౌంటర్ చేయడానికి గల కారణాలు ఏంటని పోలీసులు రిపోర్ట్లో ఏం తెలిపారు తెలుసా? ఈ భరత్ తివారీ అనే వ్యక్తి, ఇక్కడ కనిపిస్తున్న ఈ భరత్ తివారీ అనే వ్యక్తి ఒక మానసిక రోగి అని అన్నాడు. మానసిక రోగి అట. ఆయన మెంటల్గా డిసేబుల్ పర్సన్, మెంటల్గా అన్ని సరిగా ఉన్న వ్యక్తి కాదని చెప్పి ఆయన చంపినట. ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నా, ఒక్కసారి వీడియోలో చిన్నగా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. గన్ ఇసిరేసిండు కదా. మెంటల్ డిసేబుల్ పర్సన్ ఎవరైనా మానసికంగా సరిగ్గా లేకపోతే గన్ విసిరేస్తాడా? లైవ్ వీడియో పెట్టుకొని గన్తో కాల్ చేస్తాడు కదా. పోలీసులు చెప్పిన అంశమే అది చాలా స్పష్టంగా. తమను తాము రక్షించుకోవడానికి అతను భరత్ తివారీ అనే వ్యక్తి ఎదురుకాల్పులు జరిపితే తమను తాము రక్షించుకోవడానికి ఈ మానసిక రోగి నుండి ఆయన కాల్చి చంపాల్సి వచ్చిందని. మరి మానసిక రోగి గన్ను విసిరేసిండు కదా, గన్తో పేల్చలే. మానసికంగా సరిగ్గా లేని వ్యక్తి ఎవరైనా గన్ను తీసుకోమని ఇచ్చేస్తాడా? ఎక్కడైనా పిచ్చోడి చేయికి రాయిస్తేనే తిరిగి కొడతారు కదా పుట్టిగానే. మరి మానసికంగా సరిగ్గా లేని ఈ వ్యక్తి చేతిలో గన్ను పట్టుకొని కాల్చకుండా ఎందుకు విసిరేసిండు అనేది మొదటి పాయింట్. సరే, అదొకటి పక్కన పెడదాం. ఒక్కసారి భరత్ తివారీ చరిత్ర గురించి చూద్దాం. ఈ భరత్ తివారీ భోజ్పూర్ అనే జిల్లాలో పుట్టిండు. ఈయనది నారాయణపూర్ అనే ఒక గ్రామం. సరే, ఈ భోజ్పూర్ అనే జిల్లాలో పుట్టిన, ఈ బీహార్లో పుట్టిన ఈ వ్యక్తి, ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక నిరుద్యోగిగా ఉండిపోయిండు. నిరుద్యోగిగా ఉండిపోయిన వ్యక్తి నిరుద్యోగిని జీవితం గడపకుండా ఒక యాక్టివిస్ట్గా ఈ సమాజంలో ఆయన యొక్క జిల్లాల్లో, ఆయన యొక్క గ్రామంలో ఉన్న సమస్యల కోసం పోరాడుతూ వచ్చిండు. మరి నిజంగా మానసిక రోగి ఎవరైనా సమాజంలో ఉన్న సమస్యల పట్ల కొట్లాడతాడు. అతని ఊరుకు, అతని గ్రామానికి రోడ్డు కావాలని పోరాటం చేసిండు. బాగా వరదలు వచ్చి ఆ వరదలో అతని గ్రామము, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అతని మండలము మునిగిపోతే వాళ్ళకు నష్టపరిహారం కావాలి, వాళ్ళకు అవసరాలు తీరాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రావద్దని పోరాటం చేసిండు. మెంటల్ డిసేబుల్ పర్సన్ ఎవరైనా, మెంటల్గా సరిగ్గా లేని వ్యక్తి ఎవరైనా ఇలాంటి వ్యక్తి వాటిపైన కొట్లాడడం చూసినామా? అసలు భరత్ తివారీ అనే వ్యక్తి చరిత్ర మొత్తం చూసుకుంటే ఒక గొప్ప పోరాట యోధుడిలాగా ఈ సమాజానికి, ఈ వ్యక్తికి, ఈ యొక్క వ్యవస్థకు తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగానే కనిపిస్తాడు తప్ప ఏ ఒక్క వ్యక్తి విషయంలో కూడా విమర్శకుడిగానో, లేకపోతే చెడు వ్యక్తిగానో, లేకపోతే ఒక ఆరోపణ అభియోగం మోపబడుతూ మనకు భరత్ తివారీ ఎక్కడ కూడా కనిపించడు. అందుకే ఇవాళ భరత్ తివారీని బీహార్ ప్రజలందరూ, దేశమంతా కూడా భగత్ సింగ్తో పోలుస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక చిన్న విషయం చెప్తా. ఈ భోజ్పూర్ జిల్లాలో ఒక ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణం చేయాలనుకున్నాడు. దానికి సంబంధించి అక్కడ రైతుల పొలాలు కావాల్సి వచ్చింది, వ్యవసాయం చేస్తున్న పొలాలు కావాల్సి వచ్చింది వాళ్ళకు. సరే, గవర్నమెంటు వాళ్ళకు కోఆపరేట్ చేసింది. ఆ కంపెనీ అదంతా కూడా కుమ్మక్కై రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకునే ప్రయత్నం చేశారు. తీసుకోండి, డెవలప్మెంట్ కావాలంటే సహకరిస్తాం, మీరు ఇక్కడ పవర్ ప్లాంట్, ఇంకొకటి సోలార్ పవర్ ప్లాంట్ పెడతామంటే మేము ఒప్పుకుంటాం, ఇక్కడ ఏ డెవలప్మెంట్ అయినా మీరు చేయండి, దానికి సిద్ధమే. కానీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు, ఆ భూమికి సరైన విలువ, దాని ధర కట్టి ఇవ్వండి అని పోరాటం చేసిండు. ఇలాంటివి అన్నీ చేస్తూ ఉన్నాడు కనుక అటు పోలీసులకు
అటు వ్యాపారస్తులకు ఇటు గవర్నమెంట్కు. ఇక కళ్ళలో నలక అంటే ఎట్లా ఉంటుంది, ఎప్పుడు చిట పెడతా ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది కదా. ఈ భరత్ తివారీ ఈ సమాజంలోని ఈ బడా బడా బాబులందరికీ కళ్ళలో నలుసులాగా తయారయ్యాడు. ఇక ఊక నలుపుకునే పని ఉండలేక, ఇక నలుపుకోలేక అతని యొక్క ఏదైతే అతను చేస్తున్న యాక్టివిటీస్ ఉన్నాయో దాన్ని తట్టుకోలేక ఇక చివరికి వాళ్ళకే ఇక ముప్పై అవుతాడని చెప్పేసి ఒక మెంటల్ డిసబుల్ అనే పర్సన్ అని డిక్లేర్ చేస్తూ అతన్ని కాల్చి చంపారు. నేను ఒక మాట అడుగుతున్నా, మెంటల్ డిసేబుల్ అని అన్నాం, పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి, గన్నిచ్చిండు కదా, సరే మీరంటున్న లెక్క ప్రకారమే ఈ దేశంలో రేపులు చేసినోడికి పోక్సో యాక్ట్లో ఉన్నోళ్లకు మైనర్ అమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారనే వ్యక్తులకేమో మధ్యంతర బెయిల్ ఇచ్చి మరి లేని ఎగ్జామ్లు ఉన్నట్టు సృష్టిస్తున్న యూనివర్సిటీల యొక్క ఈమెయిల్స్ను నమ్ముతూ బెయిల్ మంజూరు చేస్తారట. కానీ ఒక వ్యక్తి తన గ్రామం కోసం, తన జిల్లా కోసం, అనగారిన పేద వర్గాల కోసం కొట్లాడుతూ ఉంటే, పోరాటం చేస్తుంటే అతడు పిచ్చోడని ఒక ముద్రేసి కాల్చి చంపుతారట. ఇది ఎక్కడి న్యాయం చెప్పుండ్రి? నిజంగా భరత్ తివారీ చేసిన పోరాటం ఎక్కడ తప్పు ఉంది? ఆయన చేసిన పోరాటంలో అతని మీద ఒక క్రిమినల్ కేసు లేదు, అతని మీద ఒక అభియోగం లేదు, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు, లేకపోతే ఒక గూండాగిరి చేసినట్టు, ఒక ఎక్స్టార్షన్ చేసినట్టు, లేకపోతే ఒకరు ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడ్డట్టు, ఏదైనా థెఫ్ట్ చేసినట్టు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినట్టు సింగిల్ ఒక పెట్టి కేసు కూడా లేదు. అట్లాంటివి ఏవి లేకుండా ప్రభుత్వమే అతని మీద కావాలని అక్కడ ఉన్న అధికారులు ఒక తప్పుడు కేసులు బనాయించి ఆయనని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. ఇంతటితో ఆగిపోకుండా ఇక ఇట్లయితే పని అయితే లేదని చెప్పేసి చివరాఖరికి ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధపడ్డది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అంటే, ప్రజలు నమ్మకంగా ధైర్యంగా ఉండాలంటే పోలీసులు అండగా నిలబడాలి. కానీ నిజంగా ప్రజల కోసం పోరాడుతున్న వాడిని పోలీసులు కాల్చి చంపేస్తే ప్రజాస్వామ్యం ఎట్లా ఉన్నట్లయితుంది? ఓకే, భరత్ తివారీ గన్ను పట్టుకోవడం తప్పే, అది చట్టపరంగా చట్టబద్ధంగా మనం ఏ లెక్క ప్రకారం చూసుకుని అది కరెక్ట్గా, ఎందుకంటే అతని దగ్గర ఉన్నది లైసెన్స్డ్ గన్ కాదు, అసలు అన్అఫీషియల్గా అతను గన్ను తీసుకుండు. నేనేమంటున్నా, గన్ను ఒక వ్యక్తి దగ్గర అన్అఫీషియల్గా ఉంటే, వితౌట్ లైసెన్స్ ఒక వ్యక్తి కానీ ఇండియాలో గన్ మెయింటైన్ చేస్తే ఆర్మ్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా చట్టంలో, ఆయుధాల చట్టం అనేది ఒకటి ఉంది, చాలా స్పష్టంగా ఆర్మ్స్ యాక్ట్ ఉన్నది. ఆర్మ్స్ యాక్ట్ కింద అతను గన్ను మీకు ఇచ్చేసిండు, దెన్ యూ టేక్ ఇట్. అది తీసుకొని దాన్ని మీ చట్ట పరిధిలోకి లాక్కొని దాన్ని మీరు ఎవిడెన్స్ కింద పొందుపరిచి ఆర్మ్స్ యాక్ట్ కింద భరత్ తివారీ మీద కేసు పెట్టండి, ఆర్మ్స్ యాక్ట్ కింద భరత్ తివారీ జైలుకు పంపండి. ఆయుధాల చట్టం ఉన్నందున అతని మీద పీడీ యాక్ట్ పెట్టి ఓ సంవత్సరం పాటు బయట రాకుండా కూడా చేయొచ్చు, ఒకవేళ మీరు భరత్ తివారీని ఇబ్బంది పెట్టాలంటే. కానీ సాక్షాత్తు ఏకంగా ప్రాణాలు తీసేంత క్రూయాలిటీకి, ఇంత క్రిమినల్ యాక్టివిటీస్కి, క్రైమ్ని లేకుండా చేయాల్సిన పోలీసులు క్రైమ్ను సృష్టిస్తుంటేనే నిజంగా భారతదేశం ఎటుపోతుందనే భయం వేస్తూ ఉన్నది. యావత్ భారతదేశం అంతా కూడా ఇవాళ భరత్ తివారీ వైపు చూస్తుంది. ఇది నిజం కాదా? ఇన్ని స్కోప్స్ ఉన్నాయి కదా అతన్ని అరెస్ట్ చేయడానికి, ఆర్మ్స్ యాక్ట్ విషయంలో కేసు పెట్టడానికి, సరెండర్ అయిపోయినాడు, ఒకవేళ నిజంగా మెంటల్ డిసేబుల్ పర్సన్ అన్న పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడానికి ఎన్నో ఉంటాయి కదా. ఇవన్నీ వదిలేసి ఎన్కౌంటర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? పోనీ మీరు అన్నది నిజం అనుకుందాం కాసేపు, భరత్ తివారీ మీ మీదకి దాడికి వచ్చిండు, వేర్ ఈజ్ ఎవిడెన్స్? మా దగ్గర, ఈ సమాజం దగ్గర, ఈ వ్యవస్థ దగ్గర, సోషల్ మీడియా దగ్గర, ఈవెన్ భరత్ తివారీ లైవ్లో కూడా, అతని ఫీడ్లో కూడా భరత్ తివారీ లొంగిపోయినట్టు ఎవిడెన్స్ ఉంది, గన్ విసిరేసి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా. కానీ భరత్ తివారీ మీరు చెప్తున్న అంశాల ప్రకారం మీ పైన, పోలీసుల పైన దాడులు చేసినట్టు, అంటే కాల్పులు జరిపినట్టు ఆధారాలు ఎక్కడున్నాయి ఒకసారి చూపెట్టుండ్రి. ఇక్కడ నేను చూపిస్తున్నా, గన్ విసిరేసిండు, వాళ్ళు వచ్చి అందుకుంటారు చూడాలి, ఉరికొచ్చిండు. ఇది ఎవిడెన్స్ భరత్ తివారీ లొంగిపోయిండు అనడానికి. భరత్ తివారీ ఎదురు కాల్పులు దలిపి మిమ్మల్ని పోలీసులను చంపడానికి చూసిండు అనడానికి ఎవిడెన్స్ ఎక్కడుంది? నేను ఒక మాట ఏమంటున్నా అంటే, ఇదే పోరాటం ఒక ఎమ్మెల్యే కొడుకు చేస్తే తన ఊరుకు మంచి జరగాలని మీరు సన్మానాలు చేస్తారు. ఒక మినిస్టర్ కొడుకు భరత్ తివారీ లాగా రైతుల భూముల కోసం కొట్లాడితే అతనికి విగ్రహాలు పెడతారు. ఒక గ్రేట్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక కలెక్టరో, వాళ్ళ పిల్లలో, లేకపోతే స్వయంగా కలెక్టర్లు, పోలీసులు వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ఇలా ఒక యాక్టివిస్ట్గా తయారైతే అతనికి పూలమాలలేసి, పూలదండలేసి స్వాగతం పలుకుతూ జేజేలు కొడతారు. కానీ ఒక సామాన్యుడు, ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక నిరుద్యోగి,
తన ఊరు కోసం, తన గ్రామం కోసం, తను పుట్టి పెరిగిన నేల కోసం, అక్కడ వనరుల కోసం, అక్కడ పేదల కోసం పోరాటం చేస్తే కాల్చి చంపుతారా? ఇదే భరత్ తివారీ చేసిన పోరాటంలో ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుంటే ఉండరు. ఆబ్వియస్లీ వాళ్ళకి కర్మ, వాళ్ళ అవసరమైతే ఈ పోరాటాలకు కారణమవుతారు తప్ప వాళ్ళు ఇట్లాంటి పోరాటాలు చేయరు. భూములను లాక్కుంటారు తప్ప భూములను కాపాడాలని బిజినెస్ మ్యాన్ల కొడుకులు ఎందుకు కొట్లాడతారు? సరే, ఆబ్వియస్గా దానికి అగేనిస్ట్ కొట్లాడిండు. ఓ ఎమ్మెల్యే కొడుకు భూముల కోసం కొట్లాడిండు అనుకుందాం. ఒక ఎమ్మెల్యే కొడుకు దగ్గర గన్ దొరికింది అనుకుందాం, కాల్చి చంపేస్తారా? మెంటల్ డిసేబుల్ పర్సన్ అట. బీహార్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కండిషన్ గురించి మాట్లాడదామా? బీహార్ హెల్త్ మినిస్టర్ కండిషన్ గురించి మాట్లాడదామా? చెప్పండి. మెంటల్ డిసేబుల్ పర్సన్ అని మీరు భరత్ తివారీని డిక్లేర్ చేస్తే బీహార్ హెల్త్ మినిస్టర్ యొక్క కండిషన్ గురించి మాట్లాడదామా? బీహార్ ముఖ్యమంత్రి యొక్క కొడుకు ఆయన కండిషన్ గురించి మాట్లాడదామా? ఆయన మెంటల్ స్టెబిలిటీ గురించి మాట్లాడదామా? సో ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అని అనుకోవాలంటే అంతో ఇంతో పోలీసుల వ్యవహారాన్ని బట్టే ప్రజలు ఎప్పుడు కూడా నమ్ముతా వస్తారు. కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని పోలీసులు కూనీ చేస్తే ప్రజల్లో విశ్వాసం అనేది కోల్పోతారు అనేది గుర్తుపెట్టుకోండి.